ఈరోజు మన తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక విషాదకరమైన రోజు. మనందరికీ తెలిసిన దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ఉదయం అనుమానాస్పద రీతిలో ఒక యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారు. నాకు ఇప్పుడే విషయం తెలిసింది. అసలు చాలా విషాదకరమైన ఘటన ఇది. నాకసలు మాటలు రాలేదు ఈ విషయం తెలిసిన వెంటనే. ప్రవీణ్ పగడాల గారు దేవునికి ఎంతో గొప్ప సేవ చేశారు. దేవుని సువార్తని, దేవుని రాజ్యాన్ని భయం లేకుండా, ఎటువంటి బెరుకు లేకుండా అన్య మతస్థులకు కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న తెలుగు క్రైస్తవ సమాజంలో ధైర్యంగా సువార్తని ప్రకటించే వారిలో ఆయన మొదటి వరుసలో ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఆయన గొప్ప దైవ సేవకుడు. ఎంతో నెమ్మది కలిగి, ఎంతో హ్యూమిలిటీ కలిగిన వ్యక్తి ఆయన. నేను ఆయన్ని ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం యూఎస్‌లో కలిశాను. ఆ క్షణాన్ని నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఎంతో నాకు చాలా బాధగా అనిపిస్తుంది మనసులో. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి, దేవుని కోసం, సువార్త కోసం కష్టపడిన వ్యక్తి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరం. అయితే చాలామంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు అందరూ కూడా ఈ రోజంతా హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అదేవిధంగా ఆయన మృతి అనుమానాస్పదంగా ఉంది అని పోలీసులకి తెలియజేసి, దాన్ని విచారించి, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? దీని వెనక ఏమైనా హత్యా కోణం లాంటిది ఏమైనా ఉందా అని విచారణ చేయవలసిందిగా అందరూ కూడా పోలీసుల్ని కోరారు. అయితే ఆ విచారణ జరుగుతున్నట్లుంది. వేచి చూద్దాం. అదేవిధంగా మనము ఇప్పుడు నిర్వర్తించాల్సిన కర్తవ్యం కుటుంబం కోసము, పర్వీన్ అన్న వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఓదార్పు ఖచ్చితంగా ఆ కుటుంబానికి అవసరం. అందరూ కూడా సంయమనంతో దేవుని పాదాల యొద్దకు వెళ్ళి, దేవుని యొద్ద వేడుకుందాం. కుటుంబానికి, స్నేహితులకి, పరిచర్యలో ఉన్న వారికి, తెలుగు సమాజానికి, క్రైస్తవ సమాజం అందరికీ కూడా దేవుడు ఓదార్పు కలగాలని, దేవుడి రాజ్యం, దేవుని సువార్త ఇంకా ప్రకటించబడాలని కోరుకుందాం.